శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు వివాహం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఈరోజు ఆతృతతో ఉన్న వాళ్ళ సంబంధాలన్నీ వచ్చేసాయి. శ్రావణ మాసంలో కుదిరితే నవంబర్లో చేసేద్దాం అని కొంతమంది, కుదిరితే వెంటనే శ్రావణంలోనే ముహూర్తాలు చూసేసుకుందాం అని కొంతమంది చాలా ఆతృతగానే ఉన్నారమ్మా. వారందరినీ కూడా తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా ఇప్పుడు ఎలాగా అందరూ కూడా వివాహ సమయం ఆసనం అవుతుంది, ఇప్పటి నుంచి మొదలు పెడితేనే కానీ శ్రావణ మాసంలో వివాహాలు అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ప్రిపరేషన్ చేసుకుంటే మంచిదంటారు జరగబోయే వివాహాలకి సంబంధించి? ఏ తల్లిదండ్రులైనా సరే మూడాలు ఏమీ లేవు, మూడాలు అయిపోయిన మూలాన చక్కగా ఇప్పుడు ఆషాఢ మాసమైనా మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. అందువల్ల ఏంటంటే కనుక అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కూడా వాళ్ళకి మేము పంపిస్తాం కదా. పంపించిన తర్వాత వాళ్ళు వెతుక్కొని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవడానికి ఈ 15 రోజుల టైము చాలా బాగుందిగా అనేటట్టుగా భావిస్తున్నారు. అందులో నీ వేళ ఏకాదశి కాబట్టి ఎక్కడ కూడా మనకి ఆఫీసులో కూడా బిజీగానే ఉన్నాము. ఆ విధంగానే మంచిగా అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మంచి రోజున మనకి ప్రొఫైల్ ఇస్తే అన్ని విధాల సక్సెస్ అవుతామని ఆ విధంగానే ఉంది. తర్వాత ఏంటంటే కనుక శ్రావణ మాసంలో మనకి ముహూర్తాలు చాలా ఉన్నాయి. నిశ్చితార్థమైనా చేసుకున్నా ఓకే, తర్వాత ఆశ్వీజ మాసంలో పెళ్లి చేయొచ్చు, లేదా పెళ్ళి ఇది కూడా మంత్ ఫస్ట్లోనే స్టార్ట్ చేసేసుకుంటే వెంటనే నిశ్చితార్థం చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. మూలాన శుభకరమైనటువంటి శ్రవణ నక్షత్రంలో వచ్చేటటువంటి శ్రావణ మాసం విశిష్టమైంది కాబట్టి అందరూ కూడా ఆతృతగానే ఉన్నారు. అందుకని సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా వాళ్ళ ఆతృతకి సంబంధించి మనం కూడా అనువుగానే సంబంధాలు చకచకా పెడుతూ ఉన్నాము. అందువల్ల ఎవరైనా సరే పెళ్లి కాని వాళ్ళు ఉన్నట్లయితే కనుక వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని, హిందువులైతే చాలు వెంటనే సంప్రదించవచ్చు. అలాగే మగ పిల్లాడైతే డిగ్రీ చదివి ఉండాలి, అమ్మాయి అయితే ఏం చదువుకున్నా ఎంతవరకు చదివినా పర్వాలేదు. అబ్బాయిలైతే డిగ్రీ మినిమం చదివి ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఫోన్ కలవడానికి కింద నెంబర్లు ఇస్తున్నారు కదా, లైవ్లో మాట్లాడవచ్చు. లేదా మీరు వాట్సాప్ నెంబర్కి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫోటో డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేసినట్లయితే తప్పనిసరిగా కార్యక్రమం తదుపరి ఆఫీస్ నుంచి మీకు వెంటనే డైరెక్ట్ కాల్ వస్తుంది. ఓకేనా? ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. 9866044439 అనే నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా సరే ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి, అమ్మాయిలు అయితే ఏం చదివినా పర్వాలేదు. ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. ధర్మవరం నుంచి మల్లికార్జున్ గారు, నమస్తే అండి. మల్లికార్జున్ గారు, మీరు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడరా, లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరు? మల్లికార్జున్ గారు నమస్తే మేడం. నమస్తే. ఎవరికి పెళ్లి? అబ్బాయికా అమ్మాయికా? అబ్బాయి మేడం. ఏం చదువుకున్నాడు ఆయన? డిగ్రీ బీకామ్ కంప్లీట్ అయిపోయింది, బెంగళూరు జాబ్ చేస్తున్నాడు. రెండవ సంబంధం. ఓకే. కులం ఏంటి? కులం తొగట, బీసీబీ. ఓకే. అబ్బాయి ఫోటో వివరాలన్నీ కూడా వాట్సాప్ చేయండి. నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, చేస్తాను మేడం. 9866044439కి వాట్సాప్ చేయండి. ఓకే ఓకే మేడం.
ఓకేనండి, మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్ నెంబర్ 9866044439 అని చెప్పి, ఆ నెంబర్ కి ఫోటో బయోడేటా పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడతారు. అప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అడగచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఓకేనమ్మా. మరొక కాలర్ తీసుకుందాం. మౌనిక గారు నమస్తే అండి. హలో హలో, ఒక్కసారి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరా? ఓకే మేడం. ఓకే, మాట్లాడండి మేడం తోటి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మా బాబుకి మ్యారేజ్ కావాలి. ఓకే, క్యాస్ట్ ఏంటమ్మా? క్యాస్ట్ నాయుడు మేడం. ఓకే అమ్మా, బల్జినాయుడు మేడం. బలిజనాయుడు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా నాకు వాట్సాప్ పెట్టండి. బల్జినాయుడు మేడం. బలిజనాయుడు ఉన్నారమ్మా, అందుకని మీరు పంపిస్తే అబ్బాయి వివరాలు చూసి దాన్ని బట్టి మ్యాచెస్ చూపించడం జరుగుతుంది కార్యక్రమం అయిన వెంటనే. ఓకేనా? ఓకేనండి, స్క్రీన్ మీద అయితే నెంబర్ కనిపిస్తుంది 9866044439 అని వాట్సాప్ సింబల్తో కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం తర్వాత వీరా ఆఫీస్ నుంచే మీకు కాల్ చేసి మాట్లాడతారు. అప్పుడు పూర్తి వివరాలు చెప్పండి. మనం లైవ్లో మాట్లాడుతున్నాం కాబట్టి మీరు డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. పూర్తి వివరాలు అయితే వాట్సాప్ నెంబర్కి పంపించినా సరిపోతుంది. ఓకేనేమో, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, అబ్బాయి బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు. ఈయన 120K వస్తుంది. H1B ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యూఎస్లో ఉన్న అమ్మాయి అయితే వీరికి ఓకే. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు. ఈ పిల్లాడు 150Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. వెనకాల కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి 150Kలో ఉన్నాడు. ఎంఎస్ చేశాడు అక్కడ. 25 CR ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, ఇతను కూడా ఎంఎస్ చేసి యూఎస్లో సీనియర్ సైంటిస్ట్గా ఉన్నాడు. 230K వస్తుంది. వెనకాల కూడా 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు, ఎంఎస్ చేసి ఈ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు. 120Kలో ఉన్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. అబ్బాయి ఆస్తి 10 కోట్లు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు యూఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా 150Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. 27 సంవత్సరాల వయస్సు. ఎవరైనా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, 140Kలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, యూఎస్లో 120Kలో ఉన్నాడు. పిల్లాడు 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. వీరందరూ కూడా ఎన్ఆర్ఐసే. అందు గురించి మీకు ఎన్ఆర్ఐ సంబంధాలు, మీ పిల్లలు అక్కడ చదువుకుంటుంటే అన్ని వర్ణాల్లోని హిందువులైతే చాలు, మన దగ్గర మ్యాచెస్ ఉన్నాయి. కొన్ని మాత్రం ఇప్పుడు చదవడం జరిగింది. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద వాట్సాప్ సింబల్తో కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో, అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు కాబట్టి మీరు వివరంగా మాట్లాడవచ్చు. లేదా వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా ఒకసారి వెళ్ళి చూసే ఆఫీస్కి అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా, వివాహం ఇప్పుడు ఆసనం అవుతున్నాయి. ముహూర్తాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే వివాహానికి సంబంధించిన సంబంధాలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఒక్కటేనండి జాగ్రత్త ఏంటంటే ఎంక్వైరీ కరెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే కనుక అయ్యో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, తర్వాత ఏమో మనకి తెలిసిన వాళ్ళు చెప్పారు కదా అని ముందడుగు వేసామండి, అయ్యో ఇలా అయింది అని వాపోయే వాళ్ళు
లిస్టు పెరిగిపోతుంది. అందువల్ల కంప్లీట్ మనకి చుట్టరికాలు బంధుత్వాలు కుదరినప్పుడు వాళ్ళెవరో మనం ఎవరమో అందు గురించి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇల్లు వాకిలి ఉందా, ఓకే, డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి అన్నీ చూడండి. అలాగే పే స్లిప్ దగ్గర నుంచి చూడండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాగ్రత్తగా ముందడుగు వేయండి. ఎందుకంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ పంట ఆనందంగా పండడమే కాకుండా 100 సంవత్సరాలు పిల్లా పాపలతో కలకల్లాడుతూ బ్రతకాలి. అందువల్ల ఆ విషయాలు చూసుకోండి. జాతక పొంతన కావాలంటే నన్ను సంప్రదించవచ్చు వాట్సాప్ నెంబర్కి. ఆ విషయంలో కూడా నేను మీకు సహాయపడగలను. ఓకేనండి. ఎవరికైనా సరే ఒక సంబంధాలే కాకుండా వివాహానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయి, జాతకులు ఏమైనా దోషాలు ఉన్నాయా, ఇలాంటివి తెలుసుకోవాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. జాతక పరిశీలన చేసిన తర్వాత వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది, తర్వాత అందరూ కూడా వివాహం ఆలస్యం అవ్వకూడదు, కొంచెం ఫాస్ట్గా అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా బ్రాహ్మిన్స్లో అమ్మాయిల గురించి చెప్పుకుందాం. 27 సంవత్సరాల పాప 5'2" హైటు, ఎంఎస్ చేసి ఎంఐ 150Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్స్లో శాఖ పట్టింపు లేదు వీళ్ళకి. యూఎస్లో ఉన్న అబ్బాయి అయితే ఓకే అంటున్నారు. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 25 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు, బీటెక్, ఈ అమ్మాయి ఇక్కడే ముంబైలో పనిచేస్తుంది. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి శాఖ పట్టింపు లేదు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. 26 సంవత్సరాల అమ్మాయి బ్రాహ్మిన్స్లో 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఈఎంఐ బీటెక్ చేసింది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా, ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వారి యొక్క ఫోటో, బయోడేటా అంటే పూర్తి వివరాలు ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక వీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీరు లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలుస్తుంది, మరి కొంతమంది లైవ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఎవరైనా సరే డీటెయిల్స్ పంపిస్తే వీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిలు అయితే కనుక ఏం చదివినా పర్వాలేదు. చాలామంది అమ్మాయిలు దొరకట్లేదు, తక్కువగా ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం సంబంధాలు చాలా ఉన్నాయి. అన్ని వర్ణాలకి సంబంధించిన సంబంధాలు అయితే ఉండడం జరిగింది. కాకపోతే లైవ్లో మనకున్న టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని శాంపుల్గా మాత్రమే చదవడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా కలిసినా లేదంటే వాట్సాప్కి డీటెయిల్స్ పంపించినా మీకు ఎన్ని సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఓకేనేమో, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్, వెల్ సెటిల్డ్ గర్ల్స్ అంటే అమ్మాయిలవి చెప్తూ ఉన్నాను నేను. రెడ్డి క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 200K వస్తుంది. పిల్లకి H1B ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఐఐటి చేసింది పాప, 45 లక్షల ప్యాకేజీలో ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. మంచి సంబంధం అయితే బిజినెస్ కూడా చూస్తామంటున్నారు. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 19 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంబీఏ చేసింది, ఎంఐ, 100 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది, ఎంఐ, ఎంఎస్ చేసింది అక్కడ, 150K వస్తుంది. H1B ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. మామూలు వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర, లేరని కాదు.
వెల్ సెటిల్డ్ వాళ్ళు కొంచెం సెటిల్ అయితే వెంటనే చేద్దామంటున్నారని వాళ్ళ ఆతృతను బట్టి తేవడం జరిగింది. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి, 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 2 లక్షలు నెలకు వస్తోంది, వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ యూకేలో ఉంది పాప, 38 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పాపకి డాక్టర్ వరుడు రెండో పెళ్ళికి కావాలి. అందువల్ల ముందు భర్తకు కూడా పిల్లలు లేరు, అందువల్ల అలా ఇష్టపడే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఓకే వీళ్ళకి. అక్కడికి వెళ్ళడానికి ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, చాలామంది ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది, వివాహం కావట్లేదు, అసలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదని అంటూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి వివాహం కాని వారు చేసే పూజలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పనిసరిగా యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మవారి యొక్క ప్రభావం చూపించేటటువంటి ఆషాఢ మాసంలో ఎంతో పరమ పవిత్రం అన్నమాట. మనకి ఎంత పరమ పవిత్రం అంటే ఏం చేసినా కూడా సక్సెస్ అవ్వడానికి చాతుర్మాస వ్రతాలు, అదేవిధంగా దక్షిణాయన పుణ్యకాలం ఇప్పుడు వచ్చేసింది. అందువల్ల ఏది ఆధ్యాత్మికంగా తలపెట్టినా చండీ హోమాలు చేయించుకోవచ్చు. అదే చండీ సప్తసతి పారాయణ అంటూ ఉంటాం, చండీ హోమాలు అంటాం. అలా చేసుకుంటే కనుక ఇంట్లో వివాహం కాని వాళ్ళకి కంపల్సరీ నేను ప్రతి నెల కూడా మా పౌర్ణమికి అమావాస్యకి చేపిస్తూనే ఉన్నాను. వివాహం కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి, అలా చేపించుకోవచ్చు. లేదా మనకి ఇంట్లోనే మనం చేసుకోవాలంటే లలితా సహస్రనామాలలో ఫస్ట్ 2 లైన్లు కూడా వివాహం కాని వారు అమ్మవారిని ప్రార్థించి 108 సార్లు చొప్పున రోజు కుంకుమతో అమ్మవారిని అర్చించి ఆ కుంకుమ ధరించినట్లయితే 41 రోజులకి ఫలితం కనిపిస్తుంది. అందువల్ల అమ్మను నమ్మి చెడిన వాళ్ళు ఎవరు లేరు, అందుకని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అవునమ్మా. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మీరు వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సార్ చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. మరి కొంతమంది జాతక పరిశీలన కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. వివాహానికి సంబంధించి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయిలు 30 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంఎస్ చేశాడు, యూఎస్లో ఉన్నాడు, 300K వస్తుంది, I-140 కూడా ఉంది అబ్బాయికి, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ చేస్తున్నాడు, 200 CR ప్రాపర్టీ ఉంది, ఎనీ డాక్టర్ కానీ మామూలుగా వెల్ సెటిల్డ్ కానీ చూస్తామంటున్నారు. మీరు ఆ విషయంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాల, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 150K వస్తుంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడే అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, ఎంటెక్, ఐఐటి చేశాడు, ఇతను ఓన్ బిజినెస్ ఉంది, 30 లక్షలు పైగా, 30 నుంచి 50 లక్షలు వస్తుంది సంవత్సరానికి, 100 CR ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోని 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్, ఈయన 3 లక్షలు వస్తుంది నెలకి, 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మనకి చూస్తున్నట్లయితే కనుక చాలామంది అంటూ ఉన్నారు, ఏమనంటే కనుక కామాఖ్య వెళ్ళారు కదా, ఫలితాలు బాగుంటాయా 100% అంటే కనుక మొన్న కామాఖ్య వెళ్ళాం కదమ్మా, మాతో వచ్చిన వాళ్ళకి ఒకటి బిజినెస్ డీలు అవ్వట్లేదట, 6 నెలల నుంచి డీలు అటు ఇటుగా ఉందట. వచ్చిన వెంటనే వాళ్ళు 10 లక్షలు ఎంతో అడ్వాన్స్ ఇచ్చి చాలా చక్కగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, అగ్రిమెంట్. అది వెంటనే మాకు వచ్చిన మూడో రోజు కూడా కదా, 2వ రోజే
శుభం జరిగిందనమాట. అలాగా కామాఖ్య వెళ్ళడం, అక్కడ అమ్మవారికి చండీ హోమాలు జరిపించుకోవడం, చాలామంది జనాలు భయపడుతూ ఉంటారు. భయపడక్కర్లేదు, వాళ్ళు సాత్వికంగా చేసే వాళ్ళకి సాత్వికంగా కూడా చేస్తారు. ఆ విషయం గమనించండి. అవునమ్మా, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎలా అంతా జరిపించాలో. వామాచార పద్ధతి ఏమో అంటారు కదా. వామాచార పద్ధతే కాదు, దక్షిణాచార పద్ధతి కూడా ఉంది. అందువల్ల మనం ఎలా కావాలంటే అలా చేసేవాళ్ళు, మనకి తెలిసిన పురోహితులు అక్కడ మనం అన్ని రకాలుగానే కూడా మాట్లాడి ఉన్న మూలాన 2-3 సార్లు వెళ్ళిన మూలాన మనకి అనుభవం కూడా ఉంది. అలా చేసినా వెంటనే ఫలితం వచ్చిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అవును, ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్టు, రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంఐ 5 లక్షలు వస్తుంది. ఈ ఎంఐకి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్టు, రెండో పెళ్ళి, 31 సంవత్సరం, 5-3 హైటు, యుఎస్లో 120Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. యాదవ క్యాస్ట్, రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, రెండో పెళ్ళి, 39 సంవత్సరాలు, 5-6 హైటు, 2 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. తర్వాత యుఎస్లో ఉన్నటువంటి పద్మశాలి క్యాస్ట్, రెండో పెళ్ళి, 35 సంవత్సరాల అమ్మాయి, ఎంఎస్ చేసింది అక్కడ, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా శ్రీ వైష్ణవ క్యాస్ట్లో రెండో పెళ్ళి, 35 సంవత్సరాల అమ్మాయి, 5-4 హైటు, యుఎస్లో ఉంది అమ్మాయి, ఎంఎస్ చేసింది అక్కడ, ఆ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, రెండో పెళ్ళి, 31 సంవత్సరం, 5-2 హైటు, ఎంబీఏ చేసింది, ఈ అమ్మాయికి 35,000 జీతం ఉంది, తగినటువంటి వరుడు కావాలి, హైదరాబాద్లోనే. కాపు క్యాస్ట్, రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5-1 హైటు, బీటెక్, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, 5-3 హైటు, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 36 సంవత్సరాలు, ఈఎంఐ కూడా యుఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, రెండో పెళ్ళి, 40 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంఫార్మసీ చేసి మీ ఎంఐ 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇక మొదటి మ్యాచ్లకి వెళదామమ్మా. అలాగేనమ్మా. ఓకే. కమ్మ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, 36 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-4 హైటు, యుఎస్లో ఉంది పాప, ఎంఎస్ చేసింది, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 30 సంవత్సరాలు, బీటెక్, ఇక్కడే బీటెక్ ఎంబీఏ కూడా చేసింది అమ్మాయి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈ అమ్మాయికి 25 CR ప్రాపర్టీ ఉంది, పద్మశాలి క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-2 హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5-6 హైటు, సాఫ్ట్వేర్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 28 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ, 13 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, 28 ఏళ్ళు, 5-6 హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక వధు అమ్మాయిలవే చెప్పాను అనుకోకుండా అబ్బాయిలు కూడా ఒక్కసారి చెప్పేసుకుందాం మనము. ఒక కాలర్ ఉన్నారమ్మా, మాట్లాడి కంటిన్యూ చేద్దాం. విజయవాడ నుంచి లలిత. లలిత గారు నమస్తే అండి. హలో లలిత గారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా లలిత గారు. అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి? మర్ది గారు అబ్బాయి ఉన్నాడు, టెలిఫోన్ ఆఫీస్ లో జాబు, 40,000 జీతం. ఓకే. అబ్బాయి ఒక అమ్మాయి, అమ్మాయికి అయిపోయింది, పిల్లోడు ఒక్కడే. మరి ఏమైనా ఉన్నాయా? నగరాలు మేము నగరాలు కూడా ఉన్నాయండి, చూద్దామండి. మీరు అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టండి అమ్మా నాకు. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రాక్కర్లేదు, మీరు నాకు వాట్సాప్ నెంబర్ రాసుకోండి, నా పక్కనే ఉందిగా, అది రాసుకుని దానికి పంపించండి. 9866044439. మీకు వాట్సాప్ సింబల్ తో ఒక నెంబర్ కనిపిస్తుంది కదమ్మా, ఆ నెంబర్ కి అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించమని చెప్పండి. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ అమ్మ, 29 సంవత్సరాలు, 5-7 హైటు, యుఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయి, ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి అమ్మాయి కావాలి. యాదవ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-5 హైటు,
ఎంటెక్, ఈ అబ్బాయి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 9 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైట్, ఎంసీఏ, బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్, యూఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైట్, ఎంబీఏ, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, హైదరాబాద్లో 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, ఇక్కడే హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎర్రగొల్లలు, ఆళ్ల శాఖ, చెప్పాలంటే పూజ శాఖ, అన్ని శాఖల్లోని కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారండి. అంటే సమయాన్ని బట్టి నేను శాఖలు చెప్పట్లేదు. ఓకే. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైట్, ఎంటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైట్, ఎంటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైట్, చార్టర్ అకౌంటెంట్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు, యూఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 120K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్, ఈఎంఐ కూడా కెనడాలో ఉంది, 100 ఉంది, 100K వస్తుంది ఎంఐకి, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైట్, ఇక్కడే జాబ్ చేస్తుంది, హైదరాబాదే, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంటెక్, 12.5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'4" హైట్, యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ ఉన్నారు, చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. శైలజ గారు మాట్లాడండి. హలో. చెప్పండి శైలజ గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఎవరికి, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి? ఆ అబ్బాయికేనండి, మా తమ్ముడండి. తమ్ముడు ఏం చదువుకున్నాడు ఆయన? 10th క్లాస్ చదువుకున్నాడు. 10th క్లాస్ అంటే కష్టం కదమ్మా మన దగ్గర మరి. అదేనండి, అంటే మ్యారేజ్ వస్తున్నాయి కానీ సంబంధాలు కొంచెం కుదరట్లేదు మేడం. అదేనండి, చూద్దామండి, పంపించండి, నేను ట్రై చేస్తాను, ఎవరైనా ఉంటే చెప్తాను. ఓకేనా? ఓకేనండి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే, ఒక హిందువులు అయితే సరిపోతుంది, వారి యొక్క ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. మీకు వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు, మనకు టైం చాలా తక్కువ ఉండడం వల్ల కొన్ని మాత్రమే చదివి వినిపించడం అయింది. సో ఇంకా చాలా సంబంధాలు అయితే ఉన్నాయి. అమ్మాయిలు తక్కువగా ఉన్నారంటున్నారు కానీ వీరి దగ్గర అయితే అమ్మాయిలు చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓకే. శ్రీమాత్రే నమః. ఎస్సీ మాల మాదిగ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారండి, ఇంకాని విశ్వబ్రాహ్మణ్ కూడా మిగిలిపోయారు. తదుపరి ఎప్పుడైనా సరే మరలా చెప్పుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వీక్లో డెఫినెట్గా. మీరందరూ కూడా సంప్రదించండి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.